ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వ్లాగ్స్. ఈరోజు మీకు వీడియోలో నేను ఒకటి చూపించబోతున్నాను అనమాట. అదేంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా ఈ వ్లాగ్ చూసేయండి. అదేంటి అని మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడే చెప్తాను మీకు. మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా, సో ఆ నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాతకి కొన్ని నెయిల్ పాలిష్ అనేవి గట్టకట్టిపోతూ ఉంటాయి, డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. సో అది మనం మళ్ళీ కొత్తగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో ఇది నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్. ఇది చాలా డ్రై అయిపోయింది అండ్ గట్టగట్టిపోయింది అనమాట. సో దీన్ని నేను మళ్ళీ కొత్తగా నెయిల్ పాలిష్ వేసుకోవాలి, మంచిగా ఫస్ట్ తీసుకున్నట్టు ఎలా ఉందో అలా చేయాలనుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. లోపల మొత్తం గట్టగట్టిపోయింది అనమాట. సో దాన్ని ఎలా చేస్తాను అని మీరందరూ అనుకుంటున్నారు కదా, అది తెలుసుకోవాలంటే మాత్రం మీరు పూర్తిగా ఈ వ్లాగ్ అనేది చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మీరు చూసారు కదా ఆ నెయిల్ పాలిష్ ఎలా ఉందనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాననేది మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మిస్ చేయకుండా ఈ ఫుల్ వ్లాగ్ చూసేయండి. అండ్ ఇప్పుడు నెయిల్ పాలిష్కి ఏం కావాలనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది రిమూవర్ అనమాట. నెయిల్ పాలిష్ రిమూవర్ మనకి ఫ్యాన్సీ స్టోర్లో ఇది దొరుకుతుంది అనమాట. సో దీంతో ఇప్పుడు నేను ఒక ట్రిక్ చేయబోతున్నాను. సో ఆ ట్రిక్ ఏంటో మీరైతే చూసేయండి. నెయిల్ రిమూవర్తో ఏం చేస్తాను అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, ఏం చేస్తానో మీరే చూడండి. అండ్ ఇది ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట నెయిల్ పాలిష్. నేను ఆల్రెడీ ఇది నేను చేశాను. సో ఇది నా దగ్గర ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఈ నెయిల్ పాలిష్ అనేది నేను దాచిపెట్టుకుంటున్నాను అనమాట. సో ఇది నా ఫేవరెట్. ఆల్రెడీ ఇది నేను ట్రిక్ దీని మీద ట్రై చేశాను, వచ్చింది. అండ్ అది కూడా మీకు నేను తర్వాత చూపిస్తాను అనమాట. సో నేను చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, సో దాంతో మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. అందరికీ గడ్డ కట్టిందని చెప్పి పడేస్తారు కదా. సో మధ్యలో అయితే నా కొడుకు వచ్చాడనమాట. సో నా కొడుకుతో ఒక చిన్న వీడియో. హాయ్ చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటనేది మనం చూసేద్దాం అనమాట. సో నెయిల్ రిమూవర్ అనేది మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. అది 25 రూపీస్ ఉంటుంది అనమాట. సో మీరు తీసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ గట్టగట్టిన నెయిల్ పాలిష్లు చాలా ఉంటాయి కదా, అండ్ వింటర్లో అయితే నెయిల్ పాలిష్లు అనేవి గట్టగట్టిపోతూ ఉంటాయి, మనం ఎంత ఇష్టంగా తెచ్చుకున్న నెయిల్ పాలిష్. సో అలా పడేయకుండా ఉండటానికి ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు అనుకోవచ్చు ఇది ఫేక్, నిజం కాదు అని. సో మీరు క్లియర్గా వీడియోలో చూడండి, అక్కడ నెయిల్ పాలిష్ అనేది డ్రై అయిపోయింది, ఏమీ లేదనమాట. సో దాన్ని నేను మళ్ళీ మనం పెట్టుకునేలాగా నేనైతే చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ తీసుకున్నట్టు కాకపోయినా కానీ మనకి నెయిల్ పాలిష్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో మీరైతే చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. సో మీకు తెలుస్తుంది కదా అక్కడ డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ అండ్ నెయిల్ రిమూవర్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని అయితే నేను ఇప్పుడు తీసుకొని డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ ఉంది కదా, సో ఆ బాటిల్లో నేను కొంచెం అదైతే పోస్తున్నాను అనమాట. సో మరీ మీరు ఎక్కువగా కూడా పోయకండి, ఫస్ట్ కొంచెం పోయండి. కొంచెం పోసిన తర్వాతకి మొత్తం షేక్ చేయాలన్నమాట. చూసారుగా నేను నెయిల్ రిమూవర్ అనేది ఆ బాటిల్లో పోసాను అనమాట. నెయిల్ పాలిష్లో కొంచెం పోసేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేశాను. సో దాన్ని అయితే నేను షేక్ చేస్తున్నాను అనమాట. సో అలా కొంచెం సేపు అయితే మనం షేక్ చేయాలి. షేక్ చేస్తే ఆ బాటిల్కి లోపల అతుక్కపోయి ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ అనేది మనకి మొత్తం ఫ్రీగా అయిపోయి లూజ్ అయిపోతుంది అనమాట మనకి. చూడండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ నేను చూపించిన దానికి ఇప్పుడు అది పోసిన తర్వాతకి చూస్తున్న దానికి మీకైతే క్లియర్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో మీకు ఇంకా క్లియర్గా చూపించాలి అని అంటే నేను మీకు నెయిల్స్ కూడా వేసుకొని చూపిస్తాను అనమాట. సో మీరైతే ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. ఎండిపోయినాయి కదా నెయిల్ పాలిష్లు అని చెప్పేసి
వేస్ట్‌గా, కాస్ట్‌లీగా పెట్టి కొనుక్కున్న, ఇష్టంగా కొనుక్కునే బయట పడేయకుండా ఈ ట్రిక్ అనేది అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి 2 నేను యూజ్ చేశానని చెప్పాను కదా! సో, ఇప్పుడైతే నేనవి నెయిల్స్‌కి వేసుకొని చూపిస్తాను. అండ్ ఇది కూడా ఒకసారి చూసేయండి. మీకు ఇంకా నేను నెయిల్స్‌కి వేసుకొని చూపిస్తే ఇంకా మీకు క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. సో, ఇప్పుడైతే నేను ఏమేమి కావాలి, డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్‌ని మళ్ళీ ఎలా మంచిగా చేసుకోవాలని చెప్పాను కదా! సో, వాటికి కావాల్సినవి మనకి డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్‌లు అండ్ నెయిల్ రిమూవర్ అనమాట. సో, ఇప్పుడైతే నా నెయిల్స్‌కైతే ఏమీ లేదు. సో, మనకి నెయిల్ పాలిష్ క్లీన్‌గా, మంచిగా, నీట్‌గా ఉండాలి అని అనుకుంటే మాత్రం వాటిని ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలనమాట. సో, నెయిల్ రిమూవర్ అయితే మనకి ఇంట్లో ఉంటుంది కదా! సో, నెయిల్ రిమూవర్ తోటి మనం ఒక కాటన్ తీసుకొని, ఆ లిక్విడ్‌ని కొంచెం పోసేసుకొని, మన నెయిల్స్‌కి అప్లై చేసుకొని మంచిగా ఉంటే ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే నెయిల్స్‌కి పోతదనమాట. మంచిగా ఉంటదనమాట. చూసారుగా ఒక నెయిల్ పాలిష్ అయితే నేను ఒక ఫింగర్‌కి పెట్టుకున్నాను. మీకు చూపించిన నెయిల్ పాలిష్ అయితే నేనిప్పుడు పెట్టుకుంటున్నాననమాట. సో, ఇందాక ఫస్ట్ చూసారు కదా ఎంత డ్రైగా అయిపోయిందో బ్రష్ అనేది. సో, మనం ఆ లిక్విడ్ పోసాం కాబట్టి ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది మనకి పెట్టుకోవడానికి మంచిగా ఉంటుందనమాట. సో, నేనైతే ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా! చూసేయండి మీరైతే. ఈ ట్రిక్ మీకు అందరికీ బాగా నచ్చుతుందనుకుంటున్నా. నేను 2 కలర్ నెయిల్ పాలిషెస్ అనేవి నా ఫింగర్స్‌కి పెట్టుకుంటున్నాననమాట. అండ్ ఇంకొక ఫింగర్‌కి నేను 2 కలర్స్ అనేవి పెడుతున్నాను. బట్ కొంచెం ఫోన్ అలా ఉండడం వల్ల నాకు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అనిపించి నేను అలా పెట్టుకుంటున్నాను. అండ్ మీరు షేప్ రాలేదు, కరెక్ట్‌గా వేసుకోలేదని అనుకోకుండా మీరైతే వీడియో చూడండి. ఈ ట్రిక్ అయితే మీ అందరికీ, అమ్మాయిలందరికైతే డెఫినెట్‌గా నచ్చుతుందనమాట. సో, మీరైతే ఈ ట్రిక్ ట్రై చేయండి. మీ దగ్గర ఏమన్నా నెయిల్ పాలిషెస్ ఉంటే. అండ్ మీకు ఇది
ఇలా క్లియర్గా కనిపించడం కోసం నేను 2 కలర్స్ అనేవి వేసుకొని మీకైతే చూపిస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క అమ్మాయికి చేతులకి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలని ఉంటుందన్నమాట. సో ఇంకా నెయిల్స్ పెంచుకున్న వాళ్ళకైతే నెయిల్ పాలిష్లు అనేది పిచ్చి చాలా ఉంటుంది. నాకైతే చాలా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నెయిల్స్ పెంచుకున్న వాళ్ళకి ఎంతో ఇష్టంగా నెయిల్ పాలిష్ తెచ్చుకుంటారు. బట్ అవి వింటర్లో లేకపోతే వాడకపోతేనో మనకి గడ్డ కట్టిపోయి ఉంటాయన్నమాట. సో ఇది వింటర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ట్రిక్ అనేది అమ్మాయిలందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్లు అనేవి మళ్ళీ మనం కొత్తగా పెట్టుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించానన్నమాట. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో ఎంత మంచిగా ఉందో, ఎంత బాగా వచ్చాయో నెయిల్ పాలిషెస్ అనేవి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అమ్మాయిలు మీ ఇంట్లో మీరు ఇష్టంగా తెచ్చుకున్న నెయిల్ పాలిష్లు అనేవి ఎండిపోయి ఉంటాయి కదా, సో ఎంతమందికి ఈ సిచ్యువేషన్ జరిగిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇష్టంగా తెచ్చుకున్న నెయిల్ పాలిష్లు అనేవి తొందరగా అయిపోతాయి, డ్రై అయిపోతూ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పడేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్లతోటి అయితే ఆ రిమూవర్ తోటి ఈ వీడియో అనేది ట్రై చేసి చూడండి. డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, సో నాకైతే ఈ ట్రిక్ చాలా ఇష్టం, నేను చేస్తూనే ఉంటానన్నమాట. సో ఇది యూస్ఫుల్ అయ్యే వాళ్ళకైతే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా నెయిల్ పాలిష్ అనేది ఎలా వచ్చిందని చెప్పేసి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.